తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడ్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో మన గ్రామంలో కూడా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరపడం ప్రారంభించడం. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరియు వివికలు మహిళా సంఘం అధ్యక్షురాలు మిగతా మహిళా సంఘం సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. గతంలో కాకుండా ఈసారి ఈ ప్రభుత్వం నాణ్యమైన చీరలు ఇవ్వాలనే ఆలోచనతో కొంత సమయం ఎక్కువైనా కానీ సమయం తీసుకొని అందరికీ నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన చీరలు ఏ మహిళలు కూడా కట్టుకోని పరిస్థితి ఉండేది. కాబట్టి అది ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. మహిళల పేరు మీద 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మహిళల పేరు మీదనే గృహజ్యోతి కార్యక్రమంలో 200 యూనిట్ల వరకు ఈరోజు మన ప్రభుత్వం మన అందరికీ పేదవారికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన గ్రామంలో ఎంతమందికి కావాలన్నా కానీ ఇందిరమ్మ ఇండ్లు మనకు వస్తున్నాయి. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇందిరమ్మ ఇల్లును ఉపయోగించుకొని అందరూ ఇల్లు లేని వారు లేకుండా అడ్లూరులో మేము వారికి కృషి చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మహిళలందరూ అండగా ఉండి మీరు ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ చీరలు వచ్చే విధంగా మేము సహకరిస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు చల్లగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.